సంజన గారికి అయితే ఏకంగా నాగార్జున సార్ తోనే కాకుండా ఆడియన్స్ ద్వారా కూడా బాగానే చివాట్లు పడ్డాయి. అండ్ ఈ వీక్ ఆవిడ గేమ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, చాలా నెగిటివ్ లా పోతుంది, గేమ్ మార్చుకోవాలి అది ఇది అనేసి. బట్ సంజన గారికి ఏమో కోటింగ్ వైజ్ కానీ పాయింట్స్ అన్ని అడిగారు. బట్ మాధురి విషయం గారికి వచ్చేసరికి ఎందుకో మళ్ళీ ఈ వీక్ కూడా వెన్న పూసారు తప్పితే వాదలు పెట్టలేదు. అంటే మేబీ మాధురి గారిని క్వశ్చన్ చేయడానికి నాగ్ సార్ కూడా భయపడుతున్నారేమో తెలియట్లేదు కానీ నార్మల్ గా చెప్పేసి వెళ్ళిపోయారు కానీ ఏమీ లేదు. ఇంకోటి ఏంటి అంటే తనూజాకి రాము మధ్య జరిగిన ఇన్సిడెంట్ లో రాము ఫేస్ అంటే ఈరోజు యాక్సెప్ట్ చేశాడు, ఓకే అది నాదే మిస్టేక్ మిడిల్ లో వెళ్ళడం అనేసి. కానీ రాము ఫేస్ చూస్తే మనకే జాలి కలిగింది. ఇంకోటి డెమోన్ పవన్ ఏకంగా ఆర్మీ పవన్ కళ్యాణ్ ని ఇమ్మెచ్యూర్ అనే ట్యాగ్ ఇచ్చేసాడు అనమాట. సో ఏంటి ఏం జరిగింది అసలు ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ ఏంటి, నాకు సార్ ఎవరెవరికి మాట్లాడారు, ఏ పాయింట్స్ మీద మాట్లాడారు, అవంతా ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనియా టేల్స్. ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, టాస్క్లు అన్ని అయిపోయాయి అండ్ ఇమాన్యువల్ కెప్టెన్ అయిపోయాడు. పాపం మన ఎక్స్ కెప్టెన్ సుమన్ గౌరవ్ అయిపోయారు. అయితే ఇంక ఈ రోజు నాక్షర్ ఎంట్రీ అదంతా బానే ఉంది. ఆడియన్స్ ఇంటరాక్షన్, ఆడియన్స్ లో ఈ రోజు మేబీ సంజన గారి కోసమే వచ్చారేమో, సంజన గారి ఫ్యాన్ అంట. అండ్ యాజ్ ఎ ఫ్యాన్ గా కూడా యాక్సెప్ట్ చేశారు, లైక్ ఈ వీక్ బాగలేదు అనేసి వాళ్ళ సైడ్ నుంచి కూడా అదే ఉందన్నమాట. ఇంకా మనం హౌస్ లోకి వెళ్తే సాయి శ్రీనివాస్ సాయి గారు లాస్ట్ వీక్ ఆల్రెడీ చెప్పారు, నారదుడు లాగా ఆది గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు. బట్ స్టిల్ ఆయన అదే కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ చూస్తున్నాం మనము మాధురి గారికి అండ్ తనూజాకి ఒక బాండ్ అయితే ఏర్పడింది. వాట్ ఎవర్ ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ అంతే జరుగుతుంది. సైలెంట్ గా ఉండకుండా ఈ సాయి మళ్ళీ తనుజ దగ్గరికి వెళ్ళి, అంటే ఆవిడ చెప్పే వర్డ్స్ తీసుకోవద్దండి, ఆవిడ మాటలు వినొద్దండి అంటే తనుజ ఏమో అలా ఏం లేదు, నేను ఆవిడని అరుస్తూనే ఉంటాను, ఆవిడే చెప్తుంటారు, నిన్న కూడా చెప్పాను నా గేమ్ నన్ను ఆడనివ్వు రాజు అది ఇది అనేసి. ఈ రాజు కాన్సెప్ట్ ఏంటో, ఈ ప్రేమలేంటో అర్థం కావట్లేదు. బట్ ఓకే, చెప్పాడు, విన్నది అక్కడ వరకు వదిలేస్తే బాగుండు. మళ్ళీ దాన్ని మోసుకెళ్ళి మాధురి గారికి చెప్పింది, ఇలా సాయి అన్నాడు అనేసి. సో రమ్య అన్నది ఈ విషయాలన్నీ మళ్ళీ మాధురి గారు మైండ్ లో పెట్టుకొని ఆవిడకు ఒక నెగిటివిటీ వచ్చేస్తుంది అనమాట సాయి మీద. అంటే నా గురించి ఏదో వెనక బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు. ఇంత గొడవ జరుగుతుంటే సంజన గారు అండ్ ఇమాన్యువల్ అంటే ట్రోఫీ మనమే కొట్టేయాలి, థర్డ్ క్యాష్ నేను తీసుకెళ్లిపోతాను, నువ్వు ట్రోఫీ తీసుకొచ్చేసి అనేసి. అంటే వీళ్ళు బాగా ఫిక్స్ అయిపోయినారు అనమాట, అంటే ట్రోఫీ కొట్టేయాలి అండ్ మనం టాప్ 5 లో ఉండాలి అనేసి. అలాగే ఆడారు సంజన గారు కూడా. బట్ ఈ వీకే చాలా రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయింది. అది కరెక్ట్ చేసుకొని ఆవిడ మళ్ళీ గేమ్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటారు. ఎందుకంటే ఆవిడకి ఒక పేరు పడింది ట్రాన్స్పరెంట్ గా ఉంటారు అనేసి. బట్ స్టిల్ ఈ వీక్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ అయినా కూడా ఇదేంటి పర్సనల్ అటాకింగ్ ఎక్కువ అయిపోయింది. సో దానివల్ల ఆవిడ బాగా నెగిటివ్ అయ్యారు. అది మేబీ కరెక్ట్ చేసుకుంటారనే అందరూ సజెషన్స్ చెప్పారు, కోటింగ్ ఇచ్చారు. మరి చూద్దాం నెక్స్ట్ వీక్ సంజనా గారిలో చేంజెస్ ఎలా ఉంటుందో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇమాన్యువల్ మనకు అనిపించింది కదా కొంచెం సేఫ్ ఆడుతున్నాడు అనేసి. సో ఆ మాట ఈ రోజు హోస్ట్ దగ్గర నుంచే వచ్చింది. వాళ్ళు ఊరికే చెప్పరు కదా, సంథింగ్ అక్కడ సేఫ్ అనిపిస్తేనే చెప్తారు. ఏం జరిగింది అనేది ఎపిసోడ్ లో మాట్లాడదాం. వీళ్ళ కామెడీ అంతా అయిపోయింది. ఇంకా మామూలుగా మాధురి గారు బీపీ రైజ్ అయిపోయి స్టార్ట్ చేశారనమాట. సాయిన్ సంథింగ్ ఏదో చెప్పమని అడిగితే ఆయన ఇక్కడ ఎందుకు చెప్తారు, పక్కకి వెళ్ళి చెప్తారు అనేసి అంది. ఆవిడ సర్కాస్టిక్ గా అనింది. ఇంకా సాయి గారు ఏం చెప్పాను ఏంటి, అక్కడ ఫుల్ వాయిస్ రేజ్ చేయడం, మీరు వాయిస్ రేజ్ చేయకండి అంటే మీతో మాట్లాడడానికి, మీరు చెప్పింది వినడానికి నేను రాలేదని శ్రీనివాస్ సాయి గారు అనడం, నీ బుద్ధి అంటే నీ బుద్ధి ఏంటి, మీరు చెప్పింది వినడానికి రాలే, ఇంకేదేదో మాధురి గారేమో నీ బుద్ధి ఏంటో మాకు తెలుస్తుందిలే అది ఇది అని. అక్కడ జరిగింది ఏంటో డైరెక్ట్ గా మాట్లాడుకుంటే అయిపోతుంది. బట్ కానీ వీళ్ళు అలా మాట్లాడుకోరు కదా, ఇండైరెక్ట్ గా స్టార్ట్ చేస్తారు, అటు ఇటు పోయి అది పెద్ద రచ్చ అవుతుంది. సో అప్పుడు మనకు కంటెంట్ వస్తుంది అనమాట, కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు మాక్సిమం. అయితే అక్కడ ఏంటంటే అంటే రమ్యకి చెప్పావు తనుజాకి చెప్పావు అని ఆవిడ పాయింట్ అంటుంటే, రమ్య అడిగింది మీరు నాతో కనిపించట్లేదు మీ లవ్ నాకు కావాలి అని అడిగితే అప్పుడు నేను చెప్పాను నువ్వు శ్రీనివాస్ సాయితో ఆడుతున్నావని, అది తన ముందే చెప్పాను అనేసి. ఓకే రమ్య వచ్చింది, మరి రమ్య నువ్వు చెప్పావు కదా అంటే అందరి నేమ్స్ అడిగినప్పుడు నేను అవుననే అన్నాను అని రమ్య చెప్పింది. ఓకే, ఇంకా అక్కడ రచ్చ బాగానే జరిగింది అనమాట. వాయిస్ తగ్గించు, బుద్ధి లేదు, ఎదవలు,
ఏవేవో మాదిరిగా చాలా మాటలు. నిన్న రీతు విషయంలో కూడా కాలు కింద తొక్కేస్తా అవి ఇవి మాటలు. ఇప్పుడు సాయి గారి విషయంలో కూడా అదే. అంటే మీ అంత మీకు బుద్ధి లేదు, బ్రెయినే లేదు, మహానటుడు నువ్వు, ఇంకా ఎన్నెన్నెన్నో. అక్కడ ఏంటి అంటే అసలు నా గురించి నువ్వు బ్యాగ్ బిచ్చింగ్ ఎందుకు చేస్తున్నావు? సాయి గారు చేసింది కూడా తప్పు. నీ గేమ్ నువ్వు ఆడు. ఆమె వర్డ్స్ వాళ్ళు వింటారో వినరో అది ఆవిడ ఇష్టం. ఫస్ట్ కూడా ఐ మీన్ లైక్ రమ్యకి డెమోన్ మీద ఏదో ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లు తనుజాతో కన్వే చేసావు. అది నైట్ లో వెళ్ళి కూర్చొని మరి సీక్రెట్ గా. నీకు ఆల్రెడీ చెప్పారు అక్కడ మాటలు ఇక్కడ ఇవ్వద్దు అనేసి. డేంజర్ జోన్ లో ఉన్నావు. బట్ స్టిల్ అదే మీద ఫోకస్ పెట్టి తనూజ దగ్గర మాట్లాడడం ఇవన్నీ నీకు అన్నెసరీ. అది నువ్వు తగ్గించుంటే ఈ రోజు ఇంత ఇష్యూ జరిగి ఉండేది కాదు. నీకు ఎంతమందికి అనిపించింది అంటే శ్రీనివాస్ సాయి గారు కొంచెం ఎక్కువ బ్యాక్ బిచ్చింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారని కామెంట్ చేయండి. సో ఇంకా మళ్ళీ ఏదో ప్రమోషన్ జరిగింది, వీళ్ళు గొడవ అక్కడతో ఆగిందనమాట. నెక్స్ట్ ఇంకా మన నాగ్ సార్ ఇంటూ టీవీ అయితే కెప్టెన్ అయిన ఇమాన్యువల్ ని కంగ్రాచులేట్ చేశాడు. అంతా బానే ఉంది. తనూజ హెల్త్ గురించి అడిగారు అండ్ నాగ్ సార్ కూడా చెప్పారనమాట. అంటే ఎగ్జాస్ట్ అయిపోయావు బికాస్ కెప్టెన్ అవ్వలేదు ఒకటి అండ్ హెల్త్ ఇష్యూ ఒకటి. నిన్న చాలా మంది నేను వీడియో పెట్టాక నెగిటివ్ కమెంట్స్ అనేది పెట్టారనమాట. మీరు అమ్మాయే కదా, లైక్ హెల్త్ బాగాలేదు అర్థం చేసుకోలేదు అనేసి. అక్కడ బ్యాడ్ గా ఏం చెప్పలేదండి. జస్ట్ కెప్టెన్సీ అవ్వలేదు, ఏడ్చి నీరసానికి అంత సీరియల్ డ్రామా ఎందుకు అనే వర్డ్ యూజ్ చేసాం తప్పితే అక్కడ నెగిటివ్ చేయడానికి క్యారెక్టర్ గురించి మాట్లాడలేదు, ఏమీ చెప్పలేదు. అండ్ ఇది జస్ట్ ఒక ఎపిసోడ్ రివ్యూనే. ఎపిసోడ్ రివ్యూ కాబట్టి నాకు అనిపించినది చెప్పాను. సో ఓకే. నెక్స్ట్ ఇంకా మనం గేమ్ విషయానికి వచ్చాము అంటే సో అక్కడ మామూలుగా అన్ని ఒక లైక్ నేమ్ ప్లేట్స్ లాగా పెట్టారనమాట. ఏంటి అంటే కొన్ని వర్డ్స్ ఇచ్చున్నారు. అవి మనకి ఆ వర్డ్ ఎవరు ఈ హౌస్ లో అలాంటి వాళ్ళు అనేది వాళ్ళకి ట్యాగ్ వేసేసి ఎందుకు అనేది చెప్పాలన్నమాట. ఫస్ట్ ఇంకా రమ్య మోక్షతో స్టార్ట్ చేశారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ రమ్య మోక్ష వచ్చేసి మాధురి గారి పేరు చెప్పింది అనమాట, ఫేక్ అనేసి. ఎందుకు అంటే హౌస్ లోకి వచ్చినప్పుడు బాండ్స్ అదంతా వద్దన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆవిడే తనుజాతో బాండ్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ అది కూడా నాకు ఫేక్ అనిపిస్తుంది. రమ్య పాయింట్ అయితే కరెక్ట్ గా పెట్టింది. కాకపోతే రమ్య కూడా చెప్పింది అనమాట, లైక్ నాకు బాండ్స్ వద్దు అనేసి. బట్ ఇప్పుడు ఎందుకు మాధురి గారితో బాండ్ ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది? నాకు సార్ కూడా అదే క్వశ్చన్ అడిగారు. మాధురి గారి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇక్కడ అంటే ఫస్ట్ నాకు అలా అనిపించింది ఫస్ట్ వీక్ తనుజ గురించి, తర్వాత అనిపించలేదు అనేది. ఇక్కడ తనుజాని అడిగితే అలా ఏం లేదు, నేను డైరెక్ట్ ఇప్పుడు మాధురి గారిని నామినేట్ చేయడానికి కూడా నేను రెడీ. నిన్న ఆవిడకి అది కూడా చెప్పాను, నాకు దగ్గర ఉండొద్దని చెప్పాను. బికాజ్ ఇన్ని రోజులు నాన్న నాన్న అన్నారు, ఇప్పుడు మళ్ళీ నాకు ఇది నెగిటివ్ అవుతుందని నేను చెప్తున్నాను. కానీ ఆవిడ నీతో కంఫర్టబుల్ గా ఉంది పాప అది ఇది అని చెప్పారు. సో ఆవిడే మాట్లాడుతున్నారు అన్నట్లు చెప్పింది. ఓకే. తనుజ గారు ఎలా అంటే మీరు అవాయిడ్ చేస్తున్నారు, మీరు ఎన్ని మాట్లాడినా కూడా ఆవిడ పడుతున్నారు. కానీ లాస్ట్ వీక్ మీకు వీడియో చూపించారు కదా, సో రమ్య మీద మీకు ఎంత కోపం ఉందో ఈ 2 చేతులు ఆడిస్తేనే చప్పట్లు అని చెప్పిన మాధురి గారి మీద కూడా అదే ఫీలింగ్ ఉండాలి కదా. బట్ కానీ మాధురి గారు ఇప్పుడు మీకు ఫేవరబుల్ గా ఉన్నారు కాబట్టి మీకు మాధురి గారిది కనిపించట్లేదు. రమ్య మిమ్మల్ని నామినేట్ చేసింది కాబట్టి రమ్య సైడ్ నుంచి మీకు రాంగ్ అనిపిస్తుంది. ఓకే, మాధురి గారు చెప్పాడు నాకేం బాండ్స్ అవసరం లేదు, నాకు బాండ్స్ అవసరం లేదు అంటే రమ్య కూడా అదే చెప్పింది కదా, బట్ ఇప్పుడు నా బాండ్ ఎందుకు అన్నట్లు అడిగారు అనమాట. అండ్ ఇంకా రమ్యని కూడా నాకు సార్ అడిగారు, నీ దగ్గర మనీ ఉంది కదా ఎలా జీరో అయిందంటే, నేను ట్రై చేశాను సార్ మనీ కోసము అండ్ ఆవిడ కూడా నన్ను టీంలో ఆఫర్ చేశారు, బట్ నేను జెన్యున్ గా ఉండాలనుకున్నాను సో నేను ఇచ్చేసాను. ఆపర్చునిటీ రాలేదంటే చెప్తారు ఆపర్చునిటీ రాదు మనమే క్రియేట్ చేసుకోవాలి అనేసి. అట్లీస్ట్ అంటే ఆ 800 ఉంచుకొని ఉన్నా మేబీ కంటెండర్షిప్ వచ్చిండేది కాదు, వేరే వాళ్ళకన్నా ఛాన్స్ వచ్చింది అన్నట్లు ఇచ్చేసారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి తనుజ ఛాన్స్. తనుజ వచ్చేసి లైక్ మ్యానిపులేటర్ ట్యాగ్ ని రమ్యకి ఇచ్చింది అనమాట. ఎందుకు అంటే ఇందాక సాయి గారికి అండ్ మాధురి గారికి జరిగిన రచ్చలో మళ్ళీ అక్కడ జరిగినప్పుడు అందరికీ అవునని చెప్పానని చెప్పింది, మళ్ళీ శ్రీనివాస్ సాయికి ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇదంతా కాకుండా అంటే సీన్ ని మ్యానిపులేట్ చేస్తున్నట్లు అనిపించింది అన్నట్లు తనుజ గారి ఫీలింగ్. సో తను చెప్పారనమాట. అండ్ అక్కడ ఏంటి అంటే తనుజ గేమ్ మామూలుగా కెప్టెన్సీ టాస్క్ లో చెప్తున్నారు అనమాట, ఎందుకని ఆర్మీని అండ్ ఎమ్ముని సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళు మరి అంత బాగా ఆడారు కదా డెమోన్ అండ్ గౌరవ్ అంటే. వీళ్ళు చెప్పారు మాకు నమ్మకం లేదు సార్ వదిలేసాము అనేసి. అంటే మీ కెప్టెన్ కే నమ్మకం లేదు కదా అంటే వీళ్ళు చెప్తారు అంటే ఆడాలనే వెళ్ళాము, గౌరవ్ ఆపడానికే సరిపోయింది అనేసి. అక్కడ నాగ్ సార్ కూడా అన్నారనమాట,
మీరు అసలు రాంగ్ డెసిషన్ చేశారు. రీతు దివ్య వెళ్ళుంటే ఖచ్చితంగా విన్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే రీతు పవన్ ని మేనేజ్ చేసి ఉంటది అనేసి. సో ఈ సీజన్ లో ఏంటంటే హింట్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి ఆడియన్స్ సైడ్ నుంచి, కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఇన్ని హింట్స్ వస్తున్నా కూడా ఇంకా వీళ్ళు గేమ్ చేంజ్ చేయకుండా, గేమ్ మూడ్ లెక్క రాకుండా ఇంకా సేఫ్ జోన్ లోనే, లైక్ ఎవరిని నామినేట్ చేస్తే ఎవరు ఫీల్ అవుతారు, మన ఫ్రెండ్స్ ని నామినేట్ చేస్తే ఫీల్ అవుతారా, పాయింట్ ఉందా నామినేట్ చేయాలి, అంతేగాని మన ఫ్రెండ్సా కాదా ఇవంతా ఆలోచించేసి ఇంకా సేఫ్ జోన్ లోనే ఉంటున్నారు అనమాట. అయితే ఇందాక చెప్పా కదా ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇమ్మెక్చూర్ అనేసి. అయితే డెమోన్ పవన్ వచ్చేసి ఇమ్మెక్చూర్ ట్యాగ్ ని ఆర్మీ పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు. ఎందుకు అంటే ఆ రోజు ఫస్టే నేను ఆర్మీ పవన్ కళ్యాణ్ తీసేయడం, అది ఎంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా తను ఒప్పుకోలేదు. అండ్ మొన్న లైక్ బెట్ టాస్క్ లో కూడా అందరూ అనుకున్నాం, కానీ లాస్ట్కి వాళ్ళు ప్లాన్ చేసి నన్ను తీసేశారు. నేను అది గేమ్ లాగా తీసుకున్నాను. అది చెప్పినా కూడా మొన్నటికి కూడా నామినేషన్ పాయింట్స్ లో కూడా అదే వచ్చింది. సో నాకు అది అంత మెచ్యూర్డ్ గా అనిపించలేదు, ఇమ్మెచ్యూర్ గా ఆలోచిస్తున్నాడు అనిపించింది అనేసి. బట్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏంటంటే నేను ఆ రోజు వదిలేసాను సార్, కాకపోతే నాకు జరిగిన నష్టం జరిగిపోయింది కదా, సో ఇంకా ఆ పాయింట్ మీద నేను మాట్లాడదలుచుకోలేదు అన్నాను. కానీ నన్ను ఆ పాయింట్ మీద నామినేట్ చేశారు, బికాజ్ అలా వదిలేసావు అది ఇది అనేసి. అలా ఏం లేదు, నేను అలా అనుకుంటే వాళ్ళిద్దరితో ఇంత ఫ్రీగా ఉండను కదా అని ఆర్మీ తన పాయింట్ అని చెప్పాడు. అదేం అంటే డెమోన్ పాయింట్ ఏంటంటే మమ్మల్ని బ్యాక్ స్టాబ్ అనేసి వర్డ్ యూజ్ చేసినప్పుడు ఇప్పుడు తిని చేసింది కూడా బ్యాక్ స్టాబే కదా అన్నట్లు, బట్ అలా చెప్పకుండా ఇలా చెప్పారనమాట. ఓకే. ఇంకేంటంటే మధ్యలో ఇది జరుగుతుంటే ఇమాన్యుయల్ పిలిచాక, ఇమాన్యుయల్ అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ అడుగుతారు తనూజాని నామినేట్ చేస్తానని చెప్పి నువ్వు ఎందుకు మళ్ళీ మార్చుకున్నావంటే, నేను అక్కడికి చెప్పాను ఆయిషా అంటే ఆయిషాని ఆల్రెడీ వీళ్ళు నామినేషన్ ఉంది, సో వద్దని నన్ను సైగ చేశారు, కాకపోతే తనూజాని నామినేట్ నేను చాలాసేపు ఇమాన్యుయల్ నన్ను చూశాను కానీ బట్ అన్న నన్ను చూడలేదు, ఇంకా తనూజాని ఆల్రెడీ నామినేట్ చేశారు కాబట్టి సంజన గారి మీద పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను చేశాను అనేసి. ఇంక ఇమాన్యుయల్ అడిగితే ఏమిటంటే సంజనాని చేసినందుకు కోపమా ఇది చేసినందుకు అంటే, సంజన గారిని చేసినందుకు కాదు, తనూజాని అంటే తనూజాని చేస్తానన్నాడు కదా, తన పాయింట్స్ తనకున్నాయి, నా పాయింట్ ఒకటి ఉన్నింది, కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ చేస్తే వేర్లా. ఇదేంటంటే దగ్గరుండి తనూజాని నామినేట్ చేపించినట్లుంది. ఆర్మీ పవన్ కళ్యాణ్కి ఏం చెప్పాడు, నువ్వనే వాడివి చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నానని చెప్పాడు. తనుజ దగ్గరేమో అంటే వాడి పాయింట్స్ ఉన్నాయి అన్నాడు, ఏం పాయింట్స్ చెప్తాడు, వాడేంటి నీకు తెలియాలని చెప్పాడు. ఇది ఇక్కడే కొంచెం ఇమాన్యుయల్ది గేమ్ అనేది డైవర్ట్ అవుతుంది అనమాట, అంటే సేఫ్ ప్లే జోన్ లోకి వెళ్తా ఉంది. సో ఇది కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నీ గేమ్ మీద ఫోకస్ చేస్తే యాజ్ యూజువల్ గా మీరు ఫస్ట్ నుంచి టాప్ లోనే ఉన్నారు, అలాగే ఉండిపోతారు. ఇక్కడ ఏంటంటే అంటే ఇమాన్యుయల్ జస్టిఫై చేసుకున్నాడు, బట్ కానీ మనకు వీడియో ప్రూఫ్ ఉంటుంది కదా, అక్కడ వీడియో ప్రూఫ్ కూడా చూపించారనమాట. అంటే నీళ్లు పోసుకొని పెంచడం, చచ్చిపోయిన చెట్టుకు మళ్ళీ నీళ్లు పోస్తున్నావు అన్నట్లు. ఇమాన్యుయల్ పాయింట్ ఏంటి అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్కి ఏం పాయింట్ ఉందా అని ఎగ్జైట్మెంట్ తప్పితే ఇంకేమీ లేదు, తనూజాని నామినేట్ చేయించాలని కాదు అన్నప్పుడు ఈ డైలాగ్స్ ఎందుకు అనేసి. ఇంకా నాగ్ సార్ కూడా చచ్చిపోయిన చెట్టు లేవమ్మా అనేసి, అంటే మొక్కలు వేసింది అనేసి తనుజ గారిని కూడా పిలుస్తారు. తనుజ నేను ఇంకా షాక్ లో ఉన్నాను అని చెప్తుంది. ఆబ్వియస్లీ షాక్ లోనే ఉంటారు ఆ వీడియో చూసిన తర్వాత, బికాజ్ ఎందుకు అంటే ఆ పాయింట్ చెప్పచ్చు కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా అలా ఏం లేదన్నా పోయిందన్నా అన్నట్లు చెప్పాడు. మళ్ళీ ఏం రా అంటే నిన్న తనుజ సిక్ అయినప్పుడు ఓకే వాట్ ఎవర్ ఆల్రెడీ మీకు చెప్పారు కదా 2 weeks మీ గేమ్ కనిపించలేదు, ఇప్పుడు బాగా కనిపించే స్టేజ్ కి మళ్ళీ ఇవన్నీ ఈ బాండ్స్ దీంట్లోకి వెళ్ళిపోకుండా గేమ్ మీదే ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇంక ఇమాన్యుయల్ వచ్చేసి ఫ్లిప్పర్ అని ఇచ్చాడు అనమాట, బికాస్ అక్కడ డెసిషన్ చేంజ్ చేసుకోవడము. ఎందుకంటే సాయి అడిగితే కూడా సాయి వచ్చేసి ఆర్మీని నామినేట్ చేస్తానన్నాడు అనేసి, సో ఆర్మీని నామినేట్ చేయడం ఇష్టం లేక ఆర్మీ పవన్ కళ్యాణ్ని ఆర్మీకి ఇచ్చాను, బట్ కానీ అది నువ్వు ఫ్లిప్ అయ్యావు అనేసి ఇచ్చేశాడు. ఓకే. ఇంకా రీతు చౌదరి యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫౌల్ మౌత్ టు మాధురి గారు, ఎందుకంటే నేలకేసి కొడతాను ఇండివిజువల్ గా, ఇంకా ఎన్నెన్నో మాటలు నిన్న వీడియోలో మనం చూసాము, చాలా మాటలు నోరు జారేశారు అనమాట. ఇక్కడ అవన్నీ కాకుండా నాగ్ సార్ రీతుని క్వశ్చన్ చేస్తున్నారు, లైక్ నువ్వు అలా ఎలా డబ్బులు ఇచ్చేస్తావు, నువ్వు చెప్పి ఇవ్వాలి కదా టీంలో ఆడేటప్పుడు. అంటే ఆల్రెడీ అక్కడ జరిగింది ఏంటి, లైక్ రమ్యాని ఈ టీంలోకి తీసుకొని రీతుని సంథింగ్ ఏదో డిస్కషన్ జరిగిందంట.
సో ట్రస్ట్ లేదు అన్నప్పుడు నేను ఎందుకు, బట్ నేను చెప్పుండాల్సింది, నా మిస్టేక్ అని యాక్సెప్ట్ చేసింది. ఓకే, రీతు క్లాస్ అయిపోయింది. ఇంకా మాధురి గారి దగ్గరకు వచ్చేసరికి అంటే ఆ వీడియో కూడా ప్లే చేశారు. అన్నదేంటి, అమ్మ మీ నోట్లో నోరెవరు పెడతారు అనింది రీతు. కానీ మాధురి గారు, నీ అంత వరస్ట్ నోరెవరు లేరు, నీదంత వరస్ట్ ఎవరు లేరు అని చాలా మాటలు అన్నారు. కానీ అక్కడ ఏంటంటే మీరు అంటే మాధురి గారు చెప్పడం ఏంటి, బయట ఇలా చేస్తే నేలకేసి కొడతానన్నాను. ఇది ఒక్కటి మాత్రం నాకు సార్ కొంచెం చెప్పారనమాట. మీరు బయట తోపు అయితే బయట చూసుకోండి, ఇది బిగ్ బాస్ హౌస్, ఇది ఒక్కటి చెప్పారు. అది కూడా ఏం పెద్ద వార్నింగ్ లాగా అనిపించలేదు. మాధురి గారు రెస్పెక్ట్ఫుల్ గా అలాగే చెప్తున్నారు అంతే తప్పితే, లాస్ట్ వీక్ మనం చూసాము దివ్య మీదకి దూసుకెళ్లడం గానీ ఈ గొడవలు ఇవంతా, వాటిల్లోనూ పెద్ద వార్నింగ్ లేదు. అండ్ ఈ వీక్ కూడా ఏమంత లేదు, సైలెంట్ గానే ఉన్నారు. ఈ వీక్ అంత గొడవలు ఏం లేవు, కానీ నిన్న ఈ జరిగిన మాటలు, కొంచెం నోరు జారడాలు ఇవే ఉన్నాయి. వాటి గురించి కూడా ఏమంత డిస్కషన్ అయితే లేదనమాట. తర్వాత ఇంకా రాము ఛాన్స్. ఇక్కడ మాధురి గారి విషయం ఏంటంటే, ఆ వీడియో చూసాక కూడా మాధురి గారు ఏంటంటే, నేను తన అన్నాకే అన్నానంటే, తన అన్నది ఏంటి, మీ నోట్లో నోరెవరు పెడతారా అంది. కానీ అన్ని మాటలు రీతు చౌదరి దగ్గర నుంచి రాలేదు, మీరే ఫస్ట్ ఆ మాటలన్నీ అన్నారు. ఓకే, అక్కడ వార్నింగ్ కూడా పెద్దగా పడలేదు, అయిపోయింది. ఇంకా రాముకి ఛాన్స్ వస్తే పాపం రాము సెలెక్ట్ చేసుకుంది బోరింగ్, దట్టు నిఖిల్కి ఇచ్చాడనమాట. ఎందుకంటే టాస్క్లన్నీ బాగా మనం చూసామంటే ఈ 2 weeks లో ఫిజికల్ టాస్క్లు కానీ ఏదైనా కూడా నిఖిల్ బాగా ఆడుతున్నారు. బట్ కానీ ఎక్కడ కాన్వర్జేషన్స్ లో కానీ ఒక కాన్ఫ్లిక్ట్ లో కానీ ఎక్కడ పెద్దగా ఇన్వాల్వ్మెంట్ అనేది లేదనమాట. సో బోరింగ్ అన్నట్లు ఇచ్చారు. అండ్ నిఖిల్ గారు కూడా ఓకే ఐ విల్ ఇంప్రూవ్ అన్నట్లే యాక్సెప్ట్ చేశారు. ఇంకా రాము పేరు వచ్చింది కాబట్టి ఆల్రెడీ మనం చూసాం వీడియో, ఎపిసోడ్ లో రాలేదు కానీ లైవ్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ చూసి ఉంటారు. బికాస్ వీళ్ళు సాయి అండ్ తనుజ ఏదో డిస్కస్ చేస్తుంటే రాము మధ్యలో వెళ్ళడం, చీ నాన్ సెన్స్ అనేసి వీళ్ళందరూ పక్కకు లేచి వెళ్ళిపోవడం. అదే ప్లేస్ లో రాము అదే డైలాగ్ చెప్పి వెళ్ళిపోయింటే ఇంకా హౌస్ మొత్తం రచ్చ రచ్చ ఏడుపులన్నీ అయిపోయిండేది. కానీ అక్కడ రాము వెళ్ళి ఏంటి అని అడగలేదు, ఏమి లేదు, జస్ట్ వెళ్ళి కూర్చున్నాడు అంతే. ఓకే, ఇంత పెద్ద చేశారు, ఆ వీడియో ప్లే చేసి నాకు సార్ కూడా అడిగారు అలా చేయడం కరెక్టా అని. సో తనుజ ఏమో తను ఎప్పుడు అంతే, మార్నింగ్ కూడా అలాగే డిస్కషన్ లో మధ్యలోకి వచ్చాడు, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫ్లో పోతుంది, ప్లస్ వెళ్ళండి అంటే వెళ్ళడు, నేను ఇక్కడే కూర్చుంటాను మీకేంటి, నా ఇది బిగ్ బాస్ హౌస్ అన్నట్లు కూర్చుంటాడు. వాట్ ఎవర్, కానీ ఆ వీడియో చూసాక ఎవరికైనా అనిపించింది ఏంటి అంటే, రాము నువ్వు పక్కకెళ్ళు మేము మాట్లాడుకుంటున్నాం అని చెప్తే చాలా బాగుండేది. కానీ అక్కడ నాన్ సెన్స్ అది ఇది అనేసి అదే ప్లేస్ లో రాము చేస్తుంటే అస్సలు యాక్సెప్ట్ చేసిండ్రు. ఈ క్వశ్చన్ రీతుని అడిగితే తనుజ చేసింది కరెక్టే, బికాజ్ రాము అంతే, నేను బిగ్ బాస్ హౌస్ నేను వెళ్ళను అలా అంటాడు, సో కరెక్టే. రాముని అడిగితే కూడా ఇక్కడ రాము చెప్తుంటే కొంచెం అంటే ఎలా అనిపించిందంటే, హర్ట్ అయ్యాడు, బట్ కానీ వాళ్ళ మధ్యలోకి నేను వెళ్ళాను, నాదే మిస్టేక్ అన్నట్లు, నేను అలా మధ్యలో వెళ్తుంటాను సార్, ఏం ఫీల్ అవ్వలేదు అన్నట్లే చెప్పాడు. కానీ అక్కడ ఫీల్ అయ్యాడని క్లియర్ గా తెలుస్తుంది. సో సంజన గారు నెక్స్ట్. సంజన గారేమో ఇన్సెక్యూర్ బోర్డ్ తీసుకొని మాధురి గారికి ఇచ్చారు. రీజన్ ఏంటి అంటే, గేమ్ అయిపోయింది, అయిపోయాక కూడా నిఖిల్ని ఏదైతే ఉందో మీరు నాకు సపోర్ట్ చేయలేదు, ఆ టీంలో ఉన్నారు, రమ్యాన్ కానీ అలా అంటూనే ఉన్నారు అనేసి అంటే, దానికి మాధురి గారు ఏం చెప్తున్నారంటే, నిఖిల్ నేను మా టీంలోకి రమ్మని చెప్పాను, సో తను మాట్లాడలేదు, అండ్ నేను ఎందుకు తీసేసానంటే నా టీంలోకి నేను ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు రాలేదు, ప్లస్ నా టీం మెంబర్స్ గెలవాలనుకుంటున్నాను కాబట్టి నేను నిఖిల్ని రిమూవ్ చేశాను, సో అతను హర్ట్ ఏం మాట్లాడలేదు, సో అందుకని నేను అన్నాను అనేసి. సంజన గారు అది ఒప్పుకోకుండా వాట్ ఎవర్ 24 hours అయిపోయింది కదా గేమ్, అలాగే అంటున్నారు, ఏదైనా చెప్పాలన్నా ఇన్సెక్యూర్ గా ఉంది. సో ఇంకా అదంతా చెప్పిన తర్వాత కూడా నాకు సార్ కూడా అంటారు, ఇక్కడ ఏదైతే కరెక్ట్ పాయింటే చెప్పారు, ఇప్పుడు నువ్వు ఏదన్నా ఉంటే లెట్ ఇట్ గో అన్నట్లు త్వరగా వదిలేస్తావమ్మా, నీ మెంటాలిటీ, బట్ పక్కన వాళ్ళు అలా ఉండదు కదా అనేసి. ఎందుకంటే అది జోక్ గానే అన్నారు కానీ అంత పోక్ చేసినట్లయితే ఏం లేదు, బట్ ఇంకా ఇన్సెక్యూర్, ఆ సంజన గారికి అలా అనిపించింది కాబట్టి ఇన్సెక్యూర్ అని ఇచ్చారు. సో తర్వాత సంజన గారికి మామూలుగా ఒక ఫ్యాన్ ఉన్నారు అని చెప్పి ఇంటరాక్షన్, సో ఫ్యాన్ కరెక్ట్ గా చెప్పారనమాట, మీరు బాగా ఆడేవాళ్ళు, ట్రాన్స్పరెంట్ గా ఉండేవాళ్ళు, బట్ ఈ వీక్ తక్కువ కనిపిస్తున్నారు, సో కొంచెం గేమ్ అంటే యా ఇంప్రూవ్ చేసుకుంటాననేదో చెప్పింది, అయిపోయింది. తర్వాత ఏంటి అంటే, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వకండి అంటే సుమనన్న దొంగతనం రివీల్ చేస్తారనమాట, అంటే సుమనే డబ్బులు దొంగతనం మెయిన్ అనేసి. సో ఇంత గజ దొంగ పెట్టుకొని నన్ను దొంగ అంటారంటే, దానికి నాకు సార్ ఏదో ఎగ్జాంపుల్ చెప్తారు, నువ్వు 420, ఆయన రాబిన్ హుడ్ అంటే
ఇక్కడ ఏంటంటే ఇది టాస్క్ లో దొంగతనం చేశారు సుమన్ అన్న. బట్ సంజన గారు చేసింది ఏంటి, ఫుడ్, పర్సనల్ థింగ్స్, అవి అప్పుడు నాటినెస్ గానే ఉంది. ఈ రోజు వీళ్ళు టాస్క్ లో డబ్బులు దొంగతనం చేసేసరికి మాత్రం ఈవిడ అస్సలు తీసుకోలేకపోయి ఏవో మాటలు అనేసారు. సో అది క్లియర్ గా చెప్పాక అక్కడ ఈవిడ గోతే ఈవిడ దోకున్నారనమాట. అంటే హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వకండి సార్, బయట ఎలాగపోతుంది అది ఇది అనేసి. అక్కడ నాకు సార్ చెప్పారు, ఆల్రెడీ చాలా హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయమ్మా, చూపిస్తాను వీడియోస్ అనేసి. లైక్ దివ్య మీద ఈ వీక్ ఏంటంటే సంజన గారు కొంచెం ఆర్మీ, పవన్ కళ్యాణ్, తనూజ, దివ్య వీళ్ళు ముగ్గురు మీద బాగా పర్సనల్ అటాకింగ్ జరిగింది కదా. అయితే దివ్య మీద ఏంటంటే రోడ్ రోలర్ లాగా ఆ వీడియో కూడా ప్లే చేశారనమాట. రోడ్ రోలర్ లాగా పడిపోతుంది అది ఇది అనేసి. అండ్ ఒక జెస్చర్ చూపిస్తుంది. ఇమాన్యుయల్ వచ్చేసి, నువ్వు దివ్యాని ఎందుకు తీసావు, నిఖిల్ని కదా తీయాలి అంటే, సంజన గారి పాయింట్ ఒకటి కరెక్ట్. ఎందుకంటే నిఖిల్ నా టీంలో ఆడాడు కాబట్టి నేను తీయలేదు, దివ్యాని తీసేసాను, తనకు నాతో రాపోలేదు. అక్కడ వరకు ఓకే. ఆ జెస్చర్ చూపించడం ఎవరికైనా హర్టింగ్ అనిపిస్తుంది. అది పాయింట్ అవుట్ చేస్తే ఆవిడ చెప్పడం ఏంటంటే, నేను అలాగే ఉన్నాను సార్ అంటే, ఒకవేళ ఆపోజిట్ క్యాండిడేట్ మిమ్మల్ని అలాగే జెస్చర్ తో చూపిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? నాకు సార్ కూడా అన్నారు, మిమ్మల్ని రోడ్ రోలర్ సంజన అంటే ఒప్పుకుంటారంటే, ఆహా వద్దు వద్దు సార్ అంటే. మీకు ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయమా? ఓకే. సో ఏంటంటే ఇంకా అది రాంగ్ కాబట్టి దివ్యకి సారీ చెప్పమంటే సారీ చెప్తుంది దివ్యకి. అది కూడా ఎలా అంటే ఇంకా ఆడియన్స్ ముందు అడిగారు ఏదో చెప్పాలన్నట్లు చెప్పింది తప్పితే హార్ట్ఫుల్ గా తను చేసిన తనకి రాంగ్ అని అనిపించట్లేదు అనమాట. బికాస్ ఎందుకంటే దివ్య మీద ఆవిడకి నెగటివ్ ఫీలింగ్ పడిపోయింది. బర్నీ గారు అంటే దివ్య వచ్చాకే బర్నీ గారు రిలేషన్ దూరం అయింది, ఆయన ఎలిమినేట్ అయ్యాడు. ఇంక ఈ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల, మనీ ఇష్యూ మొన్న టాస్క్ లో, దానివల్ల దివ్య మీద బాగా నెగటివ్ పెట్టుకునేసారనమాట. సో ఇక్కడ ఏంటంటే బాడీ షేమింగ్ అనేది రాంగ్. ఆడియన్స్ కూడా చెప్పారు, ఫ్యాన్స్, బాడీ షేమింగ్ అనేది రాంగ్, మీరు కొన్ని కొన్ని వర్డ్స్ వదిలేస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోండి అది ఇది అనేసి. ఓకే, దివ్య అపాలజీ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు అంటే సుమనన్న విషయంలో కూడా మనం చూసాం, యాక్సెప్ట్ చేసినా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో నేను యాక్సెప్ట్ చెయ్యను సార్ అని చెప్తుంది. ఇప్పుడు దివ్య దవ్వుకుంది అనమాట. అప్పుడు నాకు సార్ అంటారు, ఓకే అమ్మా, అసలు ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేసి ఆ క్లాస్, అది ఆర్మీ డిస్కషన్ది వీడియో ప్లే చేస్తారనమాట. అది వచ్చి మళ్ళీ దివ్య చెప్తుంది కదా, అక్కడ ఆవిడ అన్నది వేరే సెన్స్ లో అన్నారు, ఇక్కడ పోర్ట్రే వచ్చేసి వేరేలా అయింది. ఎందుకయింది, దివ్య మైండ్ లో ఆల్రెడీ ఈవిడ క్లాస్ అది ఇది మాట్లాడడం బట్టి ఆవిడ ఆ మైండ్ తోనే చెప్పారనుకొని దివ్య వచ్చి అలా పోర్ట్రే చేసింది. సో అక్కడ వీడియో అందరికి అడిగితే కూడా వాళ్ళందరికీ ఓకే, ఆవిడ ఆ ఇంటెన్షన్ లో అనలేదనే అనిపించింది. బట్ ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు, బికాజ్ ఆమె ఇది వరకు కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేశారు అనేసి. ఓకే, ఇంకా దివ్య అయితే యాక్సెప్ట్ చేస్తుంది, ఆ క్లాస్ అనే వర్డ్ నేను నా మైండ్ లో ఉన్న ఈ ఫీలింగ్ వల్ల అన్నాను తప్పితే అలా అనుకున్నాను అనేసి. ఓకే, ఇంకోటి ఏంటి, తొక్కలో క్యాప్టెన్. సో ఎన్ని వర్డ్స్ నోరు జారేశారనమాట. మళ్ళీ డస్ట్బిన్ ఆర్గ్యుమెంట్. ఇవంతా జరిగాక సారీ చెప్పారు, అంతా అయిపోయాక కూడా డస్ట్బిన్ ఆర్గ్యుమెంట్ వీడియో చూపించాక కూడా సంజన గారు, నేను దివ్య మీద దీంతోనే, అంటే దివ్య చెప్పాక కెప్టెన్స్ అడిగారు అంటే ఆల్రెడీ దివ్య వాళ్ళకి చెప్పింది రెడీ అవుతున్నాను తర్వాత క్లీన్ చేస్తామని, చెయ్యను అని చెప్పలేదు. సంజన గారికి కూడా అదే చెప్పారు. ఆవిడ డస్ట్బిన్ బయటకు తెచ్చేసి లోపల పెట్టమంటే పెట్టకుండా నేనే క్లీన్ చేస్తాననేసి ఆవిడే రచ్చ క్రియేట్ చేసేసి, అక్కడ వీళ్ళు తొక్కలో క్యాప్టెన్ అనేసి వీళ్ళని మాటలు అనేసి, నేను ఫ్లోలో అనేసాను, నేను తొక్కలో తొక్కలో అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాను అంటే, అదే వర్డ్ ఎదుటి వాళ్ళు మీ మీద యూజ్ చేస్తే మీరు తీసుకోగలిగితే ఓకే, ఇప్పుడు దీన్ని కామెడీగా తీసుకోవచ్చు. మీరు ఒక వర్డ్ తీసుకోలేనప్పుడు మీరు ఒక వర్డ్ ని నోరు దాటకూడదు. సో ఇంకా డస్ట్బిన్ ఆర్గ్యుమెంట్ కూడా వీడియో ప్లే చేశాక ఓకే. తర్వాత వచ్చేసి అంటే రీతుకి డెమాన్ కి మధ్య జరిగింది కదా డబ్బుల విషయం, లైక్ డెమాన్ కి మనీ ఇచ్చినా కూడా తృప్తి లేదు, తృప్తి ఉండదు అనే దాని గురించి క్లారిటీ ఇచ్చారనమాట. నువ్వు ఇచ్చావు, ఇచ్చిన దాని అంటే రీతు ఫీలింగ్ ఏంటంటే ఇచ్చిన దానికి హ్యాపీనెస్ లేదు, మొత్తం ఇవ్వలేదు, లైక్ ఎందుకు ఇవ్వలేదు అనే క్వశ్చన్ మార్కే ఉంది అన్నట్లు ఏదో చెప్పుకుంది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ గారి ఛాన్స్. నిఖిల్ గారు ఏం ట్యాగ్ తీసుకున్నారు, ఈగోయిస్టిక్ ట్యాగ్, దట్ టు మాధురి గారికి అనమాట. ఎందుకంటే ఏదైనా కూడా పర్సనల్ గా తీసుకుంటారు. బికాస్ నన్ను వస్తానే బ్రదర్ అని అన్నారు, ఆవిడ గేమ్ లో నేను తీసుకోలేదనేసి నన్ను ఇట్లా ఎలిమినేట్ చేసేసారు. సో ఏదైనా కూడా ఆవిడ పర్సనల్ గా తీసుకుంటారు అని నాకు అనిపించిందని చెప్తారు. ఓకే, వ్యాలిడ్ పాయింట్. అంటే నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాలిడ్ పాయింట్. ఆవిడ జోలికి వస్తే ఆవిడ వదలరు కదా, అది మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇంకా సుమన్ అన్న ఛాన్స్. సుమన్ అన్న
అన్ఎక్స్పెక్టెడ్ గా స్టాచ్యూ ట్యాగ్ ని రాముకి ఇచ్చాడనమాట. ఎందుకంటే ఈ వీక్ చాలా డల్ అయిపోయాడు, లోన్లీగా కూర్చుంటున్నాడు అది అనేసి. రాము కూడా యాక్సెప్ట్ చేశాడు, బికాస్ ఫ్యామిలీ గుర్తొస్తుంది అనేదో చెప్పాడు, అయిపోయింది. నెక్స్ట్ గౌరవ్ ఛాన్స్ ఏంటి అంటే అటెన్షన్ సీకర్ ట్యాగ్, అది కూడా సంజన గారికి ఇచ్చారు. ఈ వీక్ మనం చూసాము అంటే సంజన గారు ఎక్కువ అంటే కంటెంట్ కోసం అని కాదు కానీ స్క్రీన్ లో కనిపించాలనో ఏమో కానీ అటెన్షన్ సీకర్, ఏదైనా కూడా హౌస్ మొత్తం నా వైపు అటెన్షన్ గా ఉండాలన్నట్లే చేశారు. అండ్ గౌరవ్ గారు కూడా అదే చెప్పారు, డస్ట్బిన్ విషయంలో అక్కడ అంత ఇష్యూ అవసరం లేదు, బట్ అంత చేశారు అనేసి. సో అక్కడ ఏంటి అంటే ఇది అయిపోయింది. ప్లస్ అప్రిషియేట్ చేశారనమాట ప్రీవియస్ క్యాప్టెన్స్ ని, గౌరవ్ గారిని అండ్ సుమన్ అన్నని. బట్ ఒక చిన్న మిస్టేక్ ఉంది. నేను అదే అనుకున్నాను, సుమన్ గారు ఆ రోజు నిద్రపోయినప్పుడు అన్నాను కదా జస్ట్ రిలాక్సింగ్ బ్రో అని చెప్పాడు, చాలా క్యూట్ గా చెప్పారని. ఆ వీడియో ఖచ్చితంగా వీకెండ్ ప్లే చేస్తారనుకున్నాను, ఈరోజు ప్లే చేశారనమాట. అక్కడ అసలు గౌరవ్ అయితే ఫుల్ షాక్ అండ్ హౌస్ మేట్స్ కూడా ఫుల్ నవ్వుకుంటున్నారనమాట. ఎందుకంటే ఎంత క్లియర్ గా అంటే ఫుల్ డీప్ గురకబెట్టి నిద్రపోతున్నాడు సుమన్ అన్న. ఆ సౌండ్ వచ్చి గౌరవ్ అడిగేసరికి ఐమ్ జస్ట్ రిలాక్సింగ్ అని ఎంత బాగా చెప్పాడు, అంటే క్లియర్ గా చెప్పేశాడు అనమాట ఆలోచించకుండా. సో ఇంక కామెడీ పక్కన పెడితే నెక్స్ట్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఛాన్స్. అయితే ఆర్మీ పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇన్విజిబుల్ ట్యాగ్, దట్ ఫర్ నిఖిల్ అనమాట. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని బట్టే నేను చెప్తున్నాను, ఫస్ట్ 2 వీక్స్ నాకు ఇలాగే ఉన్నాను, బట్ తర్వాత అనేసి నిఖిల్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు, ఓకే విజిబుల్ అవుతాను అన్నట్లు. నెక్స్ట్ మాధురి గారు టాక్సిక్, పెద్ద ట్యాగే అనమాట సంజన గారికి. ఎందుకు అంటే లైక్ టాక్సిక్ మాటలు వదిలేస్తా ఉంటారు. అప్పుడు కూడా తనూజ విషయంలో లైక్ నిఖిల్ వచ్చాడనేసి ఆర్మీ పవన్ కళ్యాణ్ వదిలేసింది. సో ఒక అమ్మాయి క్యారెక్టర్ కదా, బయటకు ఎలా పోర్ట్రే అవుతుంది. ఓకే అండి, ఆవిడ పాస్ చేసిన మాటలు 100% రాంగ్ చెప్పారు, బానే ఉంది. కాకపోతే మీరు తనూజ గురించి అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి లాస్ట్ వీక్ లైక్ రమ్య మోక్ష, మీరు నిఖిల్ గారు వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేశారు వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి. ఇప్పుడు రమ్య కూడా అంది కదా కాళ్ళ కిందేసి తొక్కుతానన్నప్పుడు మీరేమనలేదు. మీరు మళ్ళీ ఏంటి 2 చేతులు కలిస్తేనే చెప్పట్లు, అంటే తనూజాది కూడా మిస్టేక్ ఉందన్నట్లు మీరే మాట్లాడారు. ఈ రోజు మళ్ళీ అదే లాంటి స్టేట్మెంట్ గురించి మీరు అది రాంగ్ టాక్సిక్ వర్డ్ అంటున్నారు. సో నాకు సార్ కూడా చెప్పారు ఇద్దరికి అప్లికబుల్ అనేసి, అది మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే మీరు చెప్పినప్పుడేమో అది కరెక్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎదుటి వాళ్ళు మాట్లాడితే అవి టాక్సిక్ వర్డ్స్ అయిపోతాయి. ఓకే టాక్సిక్ అని ఇచ్చేసారు, అయిపోయిందనమాట. తర్వాత ఏంటంటే ఇప్పుడు ట్యాక్స్, వీళ్ళు అనుకున్నారు ఇదేదో ఈజీ లైక్ మామూలు ట్యాక్స్లే అనేసి అనుకున్నారు, బట్ ట్యాక్స్ కూడా ఇది కూడా ఒక టాస్క్ లాగా. అండ్ మాధురి గారికి పాపం ఎక్కువ ట్యాక్స్ వచ్చాయి ఫైనల్ గా అయితే, అండ్ ఆవిడది మిస్టేక్ ఉంది కాబట్టి వచ్చాయిలేండి, అది వేరే విషయం. సో ట్యాక్స్ లేని వాళ్ళు వచ్చేసి డెమోన్, రీతు, గౌరవ్, శ్రీనివాస్ సాయి, తనూజ, సుమన్ అన్న, ఇమాన్యువల్ కు ఆల్రెడీ పవర్ అస్త్ర ఉంది కాబట్టి సో అతనికి లేదనమాట. ఏంటంటే ఈ 6 మెంబర్స్ కి మాధురి గారి గోల్డెన్ స్టోన్ పోయింది కదా, అది ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసు. సో ఆ పవర్ ని లైక్ ఆ పవర్ కోసం వీళ్ళు పోటీ పడచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ట్విస్ట్, ఇమాన్యువల్ వచ్చేసి 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇమాన్యువల్ తెలుగుగా శ్రీనివాస్ సాయిని రిమూవ్ చేశారనమాట, బికాస్ ఇమ్యూనిటీ ఆల్రెడీ ఉంది కదా అనేసి. నెక్స్ట్ ఇంకొకరిని రిమూవ్ చేయమంటారు, పాపం గౌరవ్ని రిమూవ్ చేస్తాడు. అండ్ ఓకే ఎందుకంటే వీళ్ళు 4 మెంబర్స్ కష్టపడి ఆడుతున్నారు, ఫస్ట్ వీక్ నుంచి ఉన్నారు కదా అని చెప్తాడు, ఓకే ఫైన్. ఫైనల్ గా ఏంటంటే సుమన్ అన్న, తనూజ, డెమోన్ పవన్, రీతు వీళ్ళు ఏంటంటే ఆ గోల్డెన్ స్టోన్ కోసం ఫైట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మాధురి గారికి ఎక్కువ ఇది రావడం వల్ల పనిష్మెంట్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుందన్నమాట. అయిపోతుంది. ఈ టాస్క్ వచ్చేసి మనకి రేపు జరుగుతుంది. ఫైనల్ గా ఎవరు ఆ స్టోన్ విన్ అవుతారో రేపటి ఎపిసోడ్ లో మాట్లాడుకుందాము. ఇంకా నామినేషన్స్ సేవింగ్ టైంకి వచ్చాము అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఆర్మీ పవన్ కళ్యాణ్, తనూజ, సంజన గారు, దివ్య నిఖిత, రీతు చౌదరి, రమ్య, శ్రీనివాస్ సాయి గారు అండ్ రాము రాథోడ్ వీళ్ళందరూ నామినేషన్స్ లో ఉన్నారు. మనకి ఈ వీక్ అయితే లైక్ ఈ రోజు ఫస్ట్ సేవ్ అయిపోయింది వచ్చేసి ఆర్మీ పవన్ కళ్యాణ్ సేవ్ అయిపోయాడు అనమాట. అని ఏంటంటే ఇంకా ఆర్మీ పవన్ పిఠాపురం నుంచి ఒక ఆడియన్ ఉంటే వాళ్ళతో ఇంటరాక్షన్ అనమాట, అంటే మీరు బాగా ఆడుతున్నారు. అండ్ తనూజ కూడా ఒక వర్డ్ చెప్తారు, మీరు ఇప్పుడు కామనర్ కాదు సెలబ్రిటీ అని ఆర్మీ పవన్ కళ్యాణ్ చెప్పి
తనుజాకు కూడా చెప్తాడనమాట. అంటే మీరు అతని కోసం తీసుకున్న స్టాండ్, మీ బాండ్ ఏంటా అనేసి క్లియర్ గా ఉంది. మీరు ఏం నెగిటివ్ థాట్స్ పెట్టుకోకండి, మీ గేమ్ మీరు ఆడండి, నెగిటివ్ ఒపీనియన్ ఏం లేదు అనేసి. సో ఇన్ని హింట్స్ వస్తున్నాయి కదా, మీరు ఇంకా గేమ్ మీద ఫోకస్ చేయాలి. కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తే ఇంకోలా ఉంటుంది, తనూజ చేస్తే అవన్నీ లేకుండా గేమ్ మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఈ బాండ్స్ ఇవంతా అంటున్నారు కానీ బాండ్స్ బ్రేక్ చేయాలని వచ్చారు హౌస్ అంటే మీన్ వైల్డ్ కార్డ్స్, బట్ వీళ్ళే బాండ్స్ పెట్టుకుంటున్నారు అనమాట. ఇప్పుడు మాధురి గారు చూస్తే లాస్ట్ వీక్ అంతా తనూజ మీద ఫైర్ లో ఉంది, ఈ వీక్ ఏమో తనూజని ఓవర్ ప్యాంపరింగ్ చేస్తా ఉందన్నమాట. బట్ అది ఎందుకో ఏమో మనం కమింగ్ ఎపిసోడ్స్ లో చూడాలి. అండ్ ఈ వీక్ ప్రస్తుతానికైతే ఆర్మీ పవన్ కళ్యాణ్ సేఫ్ అయ్యాడు. అండ్ రమ్య మోక్ష రేపు ఎలిమినేట్ అయిన విషయం మనకు తెలిసిందే. సో ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరెవరు రాబోతున్నారు, ఐ మీన్ వచ్చిన వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారు, ప్లస్ తనూజాకి ఒక పవర్ వస్తుంది, అదేంటి, ఇవంతా రేపటి ఎపిసోడ్ లో మాట్లాడుకుందాము. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.